అందరికీ నమస్కారం। ఈ నెల 4వ తేదీన ఒంగోలు నగరంలో వైసీపీ తడాకా చూపిస్తామని మరి ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు నాయకులకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చుండూరు రవి పిలుపు ఇవ్వడం జరిగింది। 30 యాక్ట్ ఎందుకమ్మా? ఇప్పుడు 30 యాక్ట్లు పెడతారు, 144 సెక్షన్లు పెడతారు। ఇప్పుడు నీకు ఎప్పుడైనా కూడా భయం అనేది వచ్చినప్పుడు, ప్రజలు రోడ్డు మీదకి వస్తారు అనేటువంటి ఒక అభద్రత వచ్చినప్పుడు అన్ని యాక్ట్లో కూడా అధికారం ఉంది కాబట్టి ఉపయోగిస్తారు। ఈ 104 హామీలను ఆ మంత్రి గారు లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు లేదా కార్యకర్త అయినా హామీల పాత్రికేయుల సమక్షంలో చదువుతూ ఇది ఓకే, అమ్మఒడి ఇచ్చేసాం, ఇది ఇచ్చేసాం, ఆ 144 హామీలను చదువుతూ మేము అమలు చేసామని చెప్పని మేము విత్డ్రా చేసుకుంటాం। 144 హామీలను ఏ ఒక్కరైనా వచ్చి పాత్రికేయుల సమక్షంలో ఒక్కొక్కటి చదువుతూ ఇది అమలైంది, 2 అమలైంది, 3 అమలైంది, 144 చెప్పు ఖచ్చితంగా విత్డ్రా చేసుకొని సిద్ధంగా ఉంది। పార్టీ పిలుపు మేరకు రేపు 4వ తేదీ అంబేద్కర్ భవన్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు వేల మందిగా ర్యాలీగా వెళ్ళి నిరసన ప్రదర్శన చేస్తూ ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్కి తెలుసుకున్నాం। ఉన్నోద్యోగాలు కూడా నిరుద్యోగులకి వృత్తి ఇస్తానని చెప్పి ఉన్నోద్యోగాలు కూడా బీకేశాడు। 20,000 మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, 9,000 మంది ఈ వెహికల్స్, రేషన్ వెహికల్స్ డ్రైవర్లు, ఇట్లా ఉన్నోద్యోగాలు తీసేస్తున్న నిరుద్యోగుల్ని, అదేవిధంగా రైతులకి ఇంతవరకు రైతులకు రూపాయి ఇవ్వకుండా రైతులు కానీ ప్రతి 50 ఏళ్ళకి ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తారన్న మహిళల్ని, అదే ప్రతి ఆడబిడ్డకి నెలకు 1,500 ఇస్తారని ఆడబిడ్డల్ని, ఇలా అన్ని వర్గాలని, అదే అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తారనే ఆ పిల్లలందరినీ, ఇట్లా ప్రతి వర్గాన్ని వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఇది వెన్నుపోటు దినంగా మా పార్టీ ప్రకటించింది। ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవానికి సంబంధించినటువంటి పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబుతో పాటు మరి లంకపోతు అంజిరెడ్డి, కటారి శంకర్, పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరవటం జరిగింది। వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో భారీగా వైసీపీ శ్రేణులు నాయకులు, మండల నాయకులు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు, జగనన్న అభిమానులు భారీగా హాజరు కావాలని చుండూరు రవి పిలుపునివ్వటం జరిగింది।